తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన శాశ్వత పరిష్కారం చూపాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అన్నారు. భీమవరం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించగా భీమవరం ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమం ద్వారా ప్రజలు అధికారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అధికారులే నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు స్వీకరిస్తున్నారని తెలియజేశారు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని అన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయి ప్రత్యేక పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల సమస్యలకు క్షేత్రస్థాయిలో వేగవంతంగా నాణ్యమైన పరిష్కారం అందించే అవకాశం కలుగుతుందని అన్నారు. అందిన ప్రతి అర్జీని అధికారులు పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, భీమవరం నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఏ అప్పారావు, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి వై దోసిరెడ్డి, ఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత రామచంద్రరాజుతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీటీఓలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ను బీసీ సంక్షేమ శాఖ నుండి తొలగించి దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకుని రావడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ అన్నారు. గురువారం భీమవరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మార్పుతో బ్రాహ్మణుల సంక్షేమం, అర్చకుల అభివృద్ధి, కార్పొరేషన్ పథకాలను దేవాదాయ శాఖ ద్వారా మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ ఏకపక్ష నిర్ణయంతో బీసీ కార్పొరేషన్లోని విలీనం చేసి బ్రాహ్మణులకు అన్యాయం చేసిందని అన్నారు. అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న కోన రఘుపతి, మల్లాది విష్ణులు దీనిని ఖండించకుండా బ్రాహ్మణ జాతికి అన్యాయం చేశారని సంతోష్ విమర్శించారు. కళ్లు ఉన్న గుడ్డివాడిలాగా అలంకారప్రాయంగా ఉంటే పదవుల కోసం తాపత్రయపడి బ్రాహ్మణ జాతి గౌరవాన్ని జగన్ కాళ్ల ముందు తాకట్టు పెట్టారని, వాళ్లే ఇప్పుడు బ్రాహ్మణ ప్రతినిధులుగా చెప్పుకుంటూ బ్రాహ్మణుల మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తూ బ్రాహ్మణ కార్పొరేషన్ ను దాని ద్వారా బ్రాహ్మణుల ఉన్నతికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం వారి చేతకానితనమని అన్నారు. అధికారంలో ఉండగా ఎంతమంది బ్రాహ్మణులకు వారు సహకరించారు, కనీసం కార్పొరేషన్ ద్వారా ఎంత ఖర్చు పెట్టారు అన్న వివరాలను తెలుపుతూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీతారామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వేలూరి శ్రీధర్ మాట్లాడుతూ ప్రస్తుత కార్పొరేషన్ డైరెక్టర్ బుచ్చి రాంప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బ్రాహ్మణ కార్పొరేషన్ సమస్యలను వివరించి దానికి బీసీ కార్పొరేషన్ నుండి విభజించి తిరిగి దేవాదాయ ధర్మాదాయ శాఖలో విలీనం చేయడానికి ఎంతో కృషి చేశారని అన్నారు. సభాముఖంగా కార్పొరేషన్ బుచ్చి రాంప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బ్రాహ్మణులకి ఎంతో మేలు చేసిందని చెప్పని చెప్పుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు బీసీ కార్పొరేషన్లో ఉన్నటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్ని దేవాదాయ శాఖలోకి మళ్ళా విలీనం చేయడం చాలా సంతోషదాయకమైన విషయం. ఈ విషయంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా చైర్మన్ గారు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు బుచ్చిరామ్ ప్రసాద్ గారి ఎంతో కృషితో ఈ యొక్క దేవాదాయ శాఖలోకి బ్రాహ్మణ కార్పొరేషన్ రావడం చాలా సంతోషదాయకమైన విషయం. ఇలాంటి మంచి విషయాన్ని అందరితో పంచుకునే సమయంలో గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ని ఏకపక్ష నిర్ణయంతో బీసీ కార్పొరేషన్లో విలీనం చేసేప్పుడు ఏమి మాట్లాడకుండా ఉన్నటువంటి, నోరు మెదపనటువంటి అప్పుడు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కానీ, అలాగే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కానీ ఏమీ మాట్లాడలేదు అప్పట్లో. ఇప్పుడు మాత్రం పదవులు అయిపోయాయి, వారు ఇప్పుడు మాటలు బయటకు వస్తున్నాయి. గత ప్రభుత్వం ఏం చేయకుండా, ఏం చేశారో ఏం చెప్పకుండా ఇప్పుడు మాత్రం ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో ఇప్పుడు వాళ్ళ మాటలు బయటకు వస్తున్నాయి. మీరు ఎప్పుడైనా మీరు పదవుల్లో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మడికి ₹1 ప్రభుత్వం ద్వారా ఇప్పించారా? అలాగే కార్పొరేషన్ ద్వారా ఏమైనా ₹1 వచ్చిందా? శ్వేతపత్రం విడుదల చేయగలరా? మీ నోట్లోంచి ఏం మాటలు ఎలా వస్తున్నాయి మీకు? బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యేలుగా పదవులు పొంది మీరు ఆ పదవుల్లో పదవులు అధిరోహించిన తర్వాత కూడా మీరు బ్రాహ్మణునికి ఎటువంటి సాయం చేయని వ్యక్తులు మీరు ఈ రోజున మేధావుల సదస్సు పెట్టి బ్రాహ్మణ కార్పొరేషన్ మీద, ప్రభుత్వం మీద
దుమ్మెత్తిపోయడం చేస్తున్నారు. మీకు అసలు మాట్లాడాలి వస్తాయని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మీకు త్వరలోనే బుద్ధి చెప్పే రోజులు తొందరలో ఉన్నాయి. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాలు దేవాదాయ శాఖలోకి విలీనమైన తర్వాత వివిధ పథకాలు బయటకు వచ్చి బ్రాహ్మణులకి పేద బ్రాహ్మణులకు కూడా ఉపయోగపడే విధంగా అన్నీ కూడా బుచ్చిరాంప్రసాద్ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి చొరవతో బ్రాహ్మణ కార్పొరేషన్ అభివృద్ధి చెందుతుంది. అలాగే బ్రాహ్మణ్ కోఆపరేటివ్ సొసైటీ కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తూ, కొంతమంది బ్రాహ్మణ నాయకులుగా చెప్పుకునే వ్యక్తులు 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక నేను తెలుగుదేశం నాయకులని, 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక మేము వైసీపీ నాయకులు అని చెప్పని, మళ్ళా 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక మేము కూటమి నాయకులు అని చెప్పని చెప్పుకుంటూ ఇప్పుడు మేధావి వర్గం కింద భావిస్తూ మేము మేధావులు, మేము ఆ సంఘం నుంచి వచ్చాం, ఈ సంఘం నుంచి వచ్చాం అని చెప్పని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అసలు మీరు పిల్లి మీద గోడ మీద పిల్లి వాడడం కింద మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పార్టీలు మారి ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వం మీద ప్రభుత్వంలో ఉంటూ జనాల్ని మభ్యపెడుతున్న వ్యక్తులు మీరందరూ కూడా తస్మాత్ జాగ్రత్త. తొందరలోనే మీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. అలాగే కొంతమంది కార్పొరేషన్ గురించి పిచ్చి పిచ్చి ప్రలాపాలు పేలుతున్నారు. కార్పొరేషన్లో ఉన్న పథకాలన్నీ కూడా చాలా ప్రాంప్ట్గా ఉన్నాయి, అన్నీ కూడా చాలా సద్వినియోగపరిచే విధంగా ఉన్నాయి, అన్నీ కూడా పేద బ్రాహ్మణులకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. అతి తొందరలో పథకాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఈ రోజున బీసీ కార్పొరేషన్ నుంచి బ్రాహ్మణ్ కార్పొరేషన్ని విభజించి తిరిగి స్వయం ప్రతిపత్తి కలిగిస్తూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో విలీనం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క నిర్ణయానికి ఎంతో కృషి చేసినటువంటి మా చైర్మన్ గారు కలపటపు బుచ్చిరాంప్రసాద్ గారు, అలాగే డైరెక్టర్ల బృందానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయంతో ఈ యొక్క కార్పొరేషన్ని బీసీ కార్పొరేషన్లో విలీనం చేసి సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం లేకుండా మృతావస్థలో అట్టబెట్టబడినప్పుడు అక్కడ అధికారంలో ఉన్నటువంటి గత చైర్మన్ మల్లాది విష్ణు గారు, అలాగే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉండేటువంటి కోన రఘుపతి గారు కూడా బ్రాహ్మణుల యొక్క అభిమానాన్ని గత ప్రభుత్వానికి తాకట్టు పెట్టి అప్పుడు ఎన్నో ఆలయాల మీద కానీ ఎంతోమంది అర్చకుల మీద కానీ దాడి జరిగితే ఏ ఒక్కరు కూడా మాట్లాడకుండా ఈ రోజున మేధావి వర్గం అంటూ ఎంతో విమర్శలు చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అయ్యా, మిమ్మల్ని అందరినీ సూటిగా ఒకే ప్రశ్న అడుగుతున్నాం. ఈ రోజున కార్యకర్తల స్థాయి నుంచి ఉండేటువంటి బ్రాహ్మణులందరినీ కూడా గుర్తించి కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల్లో ఉండేటువంటి యొక్క బ్రాహ్మణులందరికీ కూడా ప్రతి ఆలయంలోనూ ధర్మకర్త కింద, చైర్మన్ల కింద ఎంతో గొప్పదైనటువంటి యొక్క అవకాశం ఇచ్చినటువంటి యొక్క ప్రభుత్వంలో మీకు ఏ లోపం ఉంది అని చెప్పని నేను ప్రశ్నిస్తున్నాను. నవరత్నాల పథకాలలో ఇచ్చిన హామీల కంటే అదనంగా హామీలు నెరవేర్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని నర్సాపురం పార్లమెంటరీ అధ్యక్షురాలు గూడూరు ఉమాబాల అన్నారు. కాళ్ల మండలం పెదామరం గ్రామంలో ఉండి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు ఆదేశాల మేరకు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పాలనకు నిరసనగా పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి స్థానిక వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉండి పాలకోడేరు మండలాల పార్టీ అధ్యక్షులు పీవీఆర్కే ఆంజనేయరాజు, చెల్లబోయిన పాపారావు, ఆకివీడు పట్టణ అధ్యక్షులు అంబటి రమేష్, జడ్పీటీసీలు ఎండగంటి శ్రీను, రణస్థల కనకదుర్గ మహంకాళి, కౌన్సిలర్లు గేదెల అప్పారావు, పడాల శ్రీనివాసరెడ్డి, పుప్పాల సత్యనారాయణ, పార్టీ నాయకులు కొలకలూరి ధర్మరాజు, పెన్మెత్స రంగరాజు, బొల్లా శ్రీను, జి ధనుంజయ, గుండు నాగేశ్వరరావు, డొక్కు సుబ్రహ్మణ్యం, కొండేటి శివకుమార్, కె అనిత పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఉండి నియోజకవర్గంలో పీవీఎల్ నరసింహరాజు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఈ నిరసన ర్యాలీకి విచ్చేసిన అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారు ఏవైతే ప్రజలకు సూపర్ 6 అనే హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చారో వాటిని అమలు చేయకుండా ప్రజల్ని మోసపుచ్చుతూ ఇబ్బంది పెడుతున్న దానికి నిరసనగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ నిరసన ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. మరి గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు నాయకులు ఎవరైనా ఏదైనా హామీ ఇచ్చారంటే ప్రజలకు ఒక నమ్మకం ఉండేది. వాళ్ళు మనకి ఇది చేస్తారు, ఈ హామీలను ఇచ్చారు కాబట్టి నమ్మి ఓటేయడం జరిగేది. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా
అధికారంలోకి రావడం కోసం అబద్ధాలు చెప్పడం ఆయనకు పరిపాటిగా మారిపోయింది. 3 పార్టీలు కలిసి అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు తప్పించి ప్రజా సంక్షేమాన్ని దేన్ని కూడా వారు ఆలోచించడం లేదు. ఏవైతే సూపర్ 6 అని వారు హామీలు ఇచ్చారో వాటిని వేటిని కూడా అమలు చేయకుండా ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదో ఒక వంకలు పెట్టడం లేదు, ఏదో ఒక దారి మళ్లించే దుష్ప్రచారాలు చేయడం తప్పించి ఈ రోజు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ప్రస్తుతం మన ప్రాంత పరిస్థితులు గమనిస్తే ఇక్కడ ఆక్వారంగం ఎంతో మెయిన్ గా వృద్ధి చెంది ఉంది. ప్రఖ్యాతిగాంచి ఉన్న ఈ ఆక్వారంగం రైతులు మేత ధర పెరిగిపోయిందని, కరెంటు ఛార్జీలు కూడా వారికి ఇచ్చే సబ్సిడీ ఇవ్వకుండా ఇస్తున్నారని మరి గత నెల రోజుల నుంచి ఎంత ఆందోళన చేపడుతున్నా కూడా మరి వారికి ఏ సమాధానం చెప్పిన పరిస్థితులు ఇక్కడ కనిపించట్లేదు. ఎన్నికలకు ముందు మేము ఎంతో సంక్షేమాన్ని చేస్తామని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన సంక్షేమాన్ని చెప్పిన నవరత్నాలనే పథకాన్నే కాకుండా నవరత్నాల్లో లేని అనేక పథకాల్ని దగ్గర ఒక 30 పథకాల వరకు కూడా హామీ ఇవ్వకపోయినా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి హామీ ఇచ్చిన ఒక సూపర్ 6 అన్న పథకాలనే అమలు చేయకపోగా కరెంటు ఛార్జీలు పెంచమన్నారు, కరెంటు ఛార్జీలు పెంచారు. రైతు బాగలేదు, రైతు సంక్షేమం చూడడం లేదు, విద్యార్థుల పరిస్థితి బాగలేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు, మహిళల పరిస్థితి బాగా, మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయి. గతంలో మహిళలపై అఘాయిత్యాలు సామాన్య ప్రజలు చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలో ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నాయకుల నుంచి పెద్ద పదవుల్లో ఉన్న నాయకుల నుంచి కూడా ఎన్నో వికృతమైన చేష్టలు సోషల్ మీడియాలో చూస్తున్నాం. పేర్లు ప్రస్తావించేంత సంస్కారం లేకుండా మేము మాట్లాడలేము. మరి అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఇంత దిగజారి ప్రవర్తించడం, వారి మీద ఏ విధమైన చర్యలు లేవు ఈ రోజు కూడా. గతంలో మహిళకి దిశ చట్టం ద్వారా ఎంతో రక్షణ కల్పించారు. ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ పార్టీ ఆఫీస్ పెదమెరంలో పివిఎల్ నరసింహరాజు గారి ఆదేశాల మేరకు 2 ఏళ్లు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే డిఎస్సిలో అవకతవకలు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా మనకి లోగడ సూపర్ 6లో హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీలు ఇవి కూడా నెరవేర్చకపోవడంతో ఈ 2 ఏళ్లు చంద్రబాబు నాయుడు పరిపాలించిన పరిపాలనను మనము నిలబెట్టి నిరసన కార్యక్రమంగా పెట్టమని మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు పివిఎల్ నరసింహరాజు గారు అమెరికాలో ఉన్న ఆయన మమ్మల్ని ఈ కార్యక్రమం చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పాలన ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది. ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి పరిపాలనలో జరిగిన దౌర్జన్యాలు, ఆక్రమణలు, పేద ప్రజలపై జరిగిన సంక్షేమ దాడుల గురించి మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జి పివిఎల్ గారి వారి యొక్క ఆదేశానుసారము వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో విద్యార్థులను, మహిళలను, పేదలను, అన్ని వర్గాలను కూడా మోసం చేసిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది. ఏ వర్గాన్ని కూడా వదలకుండా అందరినీ నాశనం చేశారు. సూపర్ 6 హామీలు అని చెప్పేసి హామీలను నెరవేర్చకుండా మోసం చేశారు. అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా పెట్రోలు, గ్యాసు, మరి ఇంధన అవసరాలు, అదేవిధంగా నిత్యావసరాలు అన్నీ కూడా భారీ స్థాయిలో ధరలు పెరగడం జరిగింది. అందరూ కూడా పేదలు, మధ్యతరగతి వారందరూ కూడా ఈ రోజున కుదేలైపోయిన పరిస్థితి. పెన్షన్ 50 సంవత్సరాలకే బీసీ, ఎస్సీ, ఎస్టీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ అనే దాన్ని మరి తొంగలో తొక్కి మర్చిపోయారు. ఆ రోజున పాలకొల్లు మరి మంత్రి రామానాయుడు గారు మరి చాలా చోట్ల చెప్పడం జరిగింది. నీకు 50 సంవత్సరాలు దాటితే నీకు పింఛన్ వచ్చేస్తుంది, 4,000 వస్తుంది, మన గవర్నమెంట్ వచ్చాక ఆత్రేయపురం వెళ్ళి నాకు పూతరేకి తెచ్చి ఇవ్వాలని వాళ్ళ చాలా మోసపూరితమైన అబద్ధాలు మాట్లాడి ప్రజల్లో ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చారు. వీళ్ళు వెంటనే పరిపాలించడానికి ఏమాత్రం అవకాశం లేదు. ప్రభుత్వ పాఠశాలలన్నిటి కూడా మోడల్ చేసి ప్రైవేటు పాఠశాలల కన్నా బ్రహ్మాండంగా చేయడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగానే పిల్లలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, భోజనం కానించి, బ్యాగులు కానించి, పుస్తకాల కానించి, వాళ్ళు ఉండడానికి కావాల్సిన బిల్డింగ్లు కానించి కూడా చేసి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి ఆ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థుల్ని దేశాలు తీసుకెళ్లి ఖండాంతరాలు దాటించి మాట్లాడించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసి ఈ రోజున చిరిగిపోయిన బ్యాగులు, చదువుకోలేని విద్యార్థులు ఈ రోజు నేను ఏం చెప్తున్నారు,
మహానాడులో చిన్నపిల్లలను తీసుకొచ్చి ప్రజలకు వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లలకి ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో తరబేదిచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 2024 జూలై 12 సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఆంధ్ర రాష్ట్రంలో. దాంట్లో భాగంగా కూటమి కుయుక్తులతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆ సందర్భంగా ఈ 26 జూన్ 12 2 అయిన కారణంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకపోగా పైగా ప్రజలను మోసం చేస్తూ, ముఖ్యంగా మహిళలను మోసం చేసి ప్రతి మహిళకు 15,000 ఇస్తామని, 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి 15,000 ఇస్తామని, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి 3,000 ఇస్తామని అనేక హామీలు. ప్రభుత్వ కార్యక్రమాన్ని స్వచ్ఛంద సంస్థలు చేపట్టడం ఒక శుభపరిణామమని, బడియుడి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం తల్లిదండ్రుల యొక్క బాధ్యతని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యకు పెద్దపీట వేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొల నాగేశ్వరరావు, ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజులు అన్నారు. భీమవరం ESR నగర్, నెహ్రూపేట జేఎల్బీ హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మనబడి మన పండుగ కార్యక్రమాన్ని కొత్తగా చేరిన విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల పిల్లలను తల్లిదండ్రులు పనిలో పెట్టి ధనార్జన చేస్తున్నారని, దానికి మన రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుండి ఉన్నత విద్య వరకు కూడా సమస్త సౌకర్యాలు కల్పిస్తున్నారని, తప్పకుండా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కమల మాట్లాడుతూ, ప్రస్తుతం ఈ సంవత్సరం 2026-27 మా పాఠశాలలో 1వ తరగతి ఎక్కువ శాతం చేరారని, 20 మంది స్వచ్ఛందంగా వచ్చి తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించారని, గత సంవత్సరం కన్నా ఎక్కువ శాతం చేర్పించడానికి కృషి చేస్తామని ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయికి అభినందనలు తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన 2 సంవత్సరాల సందర్భంగా కేక్ కట్ చేసి వాళ్లకు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులను చేర్పించిన తల్లిదండ్రులను సాలువాలు, తాంబూలంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జేఎల్బీ మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కృష్ణకుమారి, మున్సిపల్ విద్యాశాఖ అధికారి సోమేశ్వరరావు, వట్టిప్రోలు శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వం అందించిన పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తయింది. నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ, విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి కానీ 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. మీ అందరూ తప్పనిసరి నేను శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్తాను. భవిష్యత్తుకి పునాదులు ఎవరంటే పిల్లలు. భవిష్యత్తు ప్రపంచానికి, మానవ జాతికి, ఈ లోకానికి భవిష్యత్తు ఎవరంటే పిల్లలు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉంటేనే విద్యలో కానీ, ఏదైనా సామాజిక బాధ్యతలో కానీ వాళ్ళ చిన్నప్పటి నుంచే కూడా ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయ్యాక అన్ని స్కూల్స్లో కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి చాలా గొప్పగా పరిపాలన చేస్తున్నారు. ఆయన మంత్రిగా అయ్యి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు జేఎల్బీ స్కూల్లో మరి ఈ కార్యక్రమాన్ని రంగసాయి గారు, రామలింగరాజు గారు, మ్యాథ్యూ సురేశ్వర గారు, మొత్తం మరి ఉపాధ్యాయులు అందరూ కూడా విద్యార్థులు అందరూ ఆయన్ని కేక్ కట్ చేయడం జరుగుతుంది. 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీరు ఒకటే లెక్కేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. సుమారుగా 2 లక్షల కోట్ల బడ్జెట్లో 30 నుంచి 40,000 కోట్లు విద్యకే అని ఖర్చు జరుగుతుంది. అలాగే డిఎస్సి కూడా ప్రభుత్వం వచ్చే 16,000 మంది మాస్టర్లకి మరి డిఎస్సి ఓపెన్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం కానీ, అలాగే ఆ తల్లికి వందనం కార్యక్రమాన్ని ఎంతమంది పిల్లలకు అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇవ్వడం కానీ, అలాగే మధ్యాహ్నం భోజనం వస్తుంది కానీ అన్ని కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అలాగే విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఎంత ఉపయోగమో ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తుంటూ, రాబోయే రోజుల్లో కూడా మరి మేము కూడా నేను వ్యక్తిగతంగా అయితే మాకు ట్రస్ట్ ఉంది. మరి ప్రతిభ ఉన్న పిల్లలు ఎవరైనా సరే చదువుకుంటే ఇబ్బంది పడిన వాళ్ళకి సాయం చేస్తాం. అలాగే అన్ని కూడా తెలుగుదేశం పార్టీ కానీ, ఎన్డీఏ పార్టీలో ఉన్న పార్టీలన్నీ కూడా అవి ఒక పరిపాలన రాజకీయమే కాదు, చార్టీ కూడా చేస్తామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, ఈ రోజు 2 సంవత్సరాలు పూర్తయిన రాష్ట్ర ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, కేంద్ర ప్రభుత్వంలో మరి నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రాన్ని రాబోయే 3 సంవత్సరాలు ఎంతో ఉన్నత స్థానం తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుని జై హింద్. మనబడి మన పండుగ సందర్భంగా మొదటి రోజు స్కూల్స్ ఓపెన్ చేసిన సందర్భంగా ఈ రోజుని అదే కాదు మీ అందరికీ తెలుసు
పేద పిల్లలు ఎక్కడున్నా కూడా ఎవరన్నా విద్యని నేర్చుకోవాలనే ఉద్దేశం ఉండి వాళ్ళ ఆర్థికంగా కూడా వెనకన్న వాళ్ళు కూడా మరి పార్టీ పరంగా మేమందరూ కూడా ఎవరికి తోచిన విధంగా ఆ విధంగా వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని కూడా చేసి వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడదామని చెప్పి చెప్తున్నాను. మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మూడో తరగతి నుంచి కూడా కంప్లీట్ అన్నీ కూడా ఇవాళ భీమవరం పట్టణంలో మరి అన్ని స్కూళ్ళలో కూడా మరి చాలా మంది చేరడం జరిగింది. మూడో తరగతి ఆరో తరగతి కూడా చాలా పరిస్థితులు చేయాలి. అలాగే ప్రతిరోజు కూడా అర్థం చేసుకుని పేరెంట్స్ పిల్లలు రోజు బడిలో పంపాలి, పిల్లలు మధ్యాహ్నం భోజనం పంపాలి, అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ అర్థం చేసుకుని ఇవాళ మన బడి మన పండుగ చెప్పండి, మన బడి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి పిల్లలు అందరూ కూడా చాలా చక్కగా యూనిఫార్మ్ కూడా వస్తుంది. ఇవాళ పెద్దలు మరి ముగ్గురు రామలింగరాజు గారు, అలాగే కోల నాగేశ్వరరావు గారు, ఎందుకంటే ప్రభుత్వం ఈ సంవత్సరం రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. విద్యావేళను మరింత అభివృద్ధి పరచడం కోసం మనం చేయవలసిన అంశాల గురించి మన ముఖ్యమంత్రి గారు చాలా మంచి ప్రణాళికతో, పబ్లిసిటీ ఎప్పుడు లేదండి, ప్రైవేట్ స్కూల్కి ఉండేది 1-2 ర్యాంక్ అనేది, అలాంటిది ఈ సంవత్సరం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మా ప్రభుత్వ ఉద్యోగులందరికీ చాలా ఆనందంగా విషయం ఏంటంటే ఈ సంవత్సరం ప్రభుత్వ వాళ్ళు చేర్పించాలనే ఒక నినాదం పబ్లిసిటీ డిజిటల్ విద్యావేళ ద్వారా మొత్తం అందరికీ గవర్నమెంట్ టీవీల ద్వారా కానీ అదేవిధంగా మొత్తం అన్ని చోట్ల వాళ్ళ సమాచారం అందించడం అనేది మాకు ఉపాధ్యాయుల తరఫున అందరూ మా ముఖ్యమంత్రి గారికి మరీ మనం అభినందనలు తెలియజేయడం. గవర్నమెంట్ స్కూల్లో ఎస్ఎస్సీ రిజల్ట్ కూడా ప్రైవేట్ స్కూల్స్కి నీట్గా వాళ్ళని మించి సాధించడం జరిగింది. అలాగే హైయెస్ట్ మార్కు కూడా ప్రైవేట్ స్కూల్లో చదివిన విద్యార్థులు కాకుండా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకే రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో మీ పిల్లల్ని జాయిన్ చేసి తద్వారా వాళ్ళకి మంచి విద్యా వృత్తులు నేర్పించి వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఉపాధ్యాయులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ మీద అయితే 200 మంది మా స్కూల్లో విద్యార్థులు ఉన్నారండి. ఈ సంవత్సరం కూడా మేము 200 దాటి ఎన్రోల్మెంట్ చెయ్యాలి అని అనుకుంటున్నాము. అలాగే ఈరోజు ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేసిన పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. భీమవరం మెంటవారి తోటలోని శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాల త్రిపుర సుందరి అమ్మవారికి శుక్రవారం 2000 పెన్సిల్స్ తో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. పాఠశాలలో పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో అమ్మవారికి ఆలయ అభివృద్ధి కమిటీ పర్యవేక్షణలో మాజీ కౌన్సిలర్ యాతం శ్రీనివాస్, నాగలక్ష్మి దంపతులు, పిన్నమరెడ్డి, సాయి మోహన్, నవ్య, అనుష దంపతులు, ఏడిది నాగార్జున, ప్రభు, వీరబాలాజీ, గీతా దంపతులతో ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ పూజలు నిర్వహించి పెన్సిల్స్ పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. 3 రోజుల పాటు విద్యార్థులకు పూజ చేసిన పెన్సిల్స్ ను అందిస్తామని అన్నారు. అత్యధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాతులు సంవారి ఆలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో దాతలు భక్తుల సహకారంతో ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి చాలా విశేషంగా అలంకారాలు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మరి విద్యానామ సంవత్సరం మరి విద్యార్థులకి స్కూల్ పునఃప్రారంభం జరుగుతున్న శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా దాతల సహకారంతో మరి విద్యార్థులు చదువు బాగా రావాలని, వాళ్ళు ఉత్తీర్ణం సాధించాలని సంకల్పంతో మరి భాషల్లో మరి అమ్మవారి సరస్వతి అమ్మవారు ఉంటే మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మింటాబాద్ తోటలో బాలాతుస్ అమ్మవారు అలాగే సరస్వతి జ్ఞాన సరస్వతి అమ్మవారు ఇక్కడ నిలవే ఉంటారు. ఇక్కడ ఎవరైతే దర్శించుకుంటారో, ఎవరైతే అమ్మవారిని యొక్క దర్శించుకుని ప్రతి శుక్రవారం 108 కర్పూరం బిళ్ళతో ప్రదక్షిణాలు చేస్తారో 11 వారాల్లో రిజల్ట్ వస్తుందని, విద్యాలు చదువు బాగా వస్తుందని నమ్మకం. అలాగే మరి దాతలు సహకరించి మరి ఏమడిగినా దాతలందరూ కూడా మరి మేము అమ్మవారికి ఇస్తామని చెప్పి అన్నాం. మరి అలాగే 3వ వార్డు మాజీ కౌన్సిలర్ గారు యాతం శ్రీనివాస్ గారి దంపతులు, అలాగే ఏడు సుబ్బారావు గారు వాళ్ళ కుమారుడు హైదరాబాద్ వాస్తవులు ఏడుద నాగార్జున గారి దంపతులు, అలాగే మరి నసగ్రహం వాస్తవులు సాయిమోహన్ గారు, నవ్య వెంకట అనుష గారు దంపతులు, అలాగే మరి మెడికల్ క్యాంప్ ఈరోజు అమ్మవారి ఆలయంలో నిర్వహించడం జరుగుతోంది. కిషోర్ గారు కూడా వారి సహకారం అందించారు. వారి బృందం అంతా కూడా మరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని దాతలు ఎంతో మంది సహకారం అందించారు. అలాగే మరి వీసీవి అయ్యప్ప గారు కూడా వారి సహకారం. అందరూ అమ్మవారికి ఏది కావాలన్నా అమ్మవారికి కోరికలు తీర్చే తల్లిగా ప్రతి ఒక్కరు అడిగిన వెంటనే మరి మేమున్నామని చెప్పి అమ్మవారికి ఇవ్వడం, వారందరూ కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని, విద్యార్థులందరూ కూడా ఆ సరస్వతి కటాక్షం
కలగాలని, ఆలయ అభివృద్ధి వారు చేసేటువంటి అమ్మవారి యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో దాతలందరూ ముందుకు వచ్చి మీ సహాయ సహకారాలు అందించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. గత 23 రోజులుగా నిర్వహిస్తున్న ప్రభుత్వ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం శ్రీ విజ్ఞాన వేదిక, భీమవరం వాకర్స్ అసోసియేషన్, ముస్లిం కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో భీమవరం పురపాలక సంఘం పర్యవేక్షణలో పెదమసీదు ప్రాంతం నుండి బీవీరాజు పార్క్, నాచువారి సెంటర్ మీదుగా రోడ్లను శుభ్రం చేశారు. ముస్లిం కమిటీ నాయకులతో స్వచ్ఛంద సంస్థల నాయకులు, మున్సిపల్ నాయకులు ర్యాలీగా పారిశుద్ధ్య నివారణ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర టీడీపీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి మాట్లాడుతూ, కేవలం మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుల వల్లే ఈ కార్యక్రమం సంపూర్ణం కాదని, ప్రజలు కూడా వారికి సంపూర్ణ సహకారం అందిస్తే సఫలీకృతమవుతుందని అన్నారు. పారిశుద్ధ్యం విషయంలో ప్రజా చైతన్యం ఉన్నప్పుడే ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి సార్థకత చేకూరుతుందని, మన వంటి ఇంటి శుభ్రతతో పాటు పరిసరాలను కూడా శుభ్రత చేసుకున్నప్పుడే ఈ కార్యక్రమానికి సార్థకత చేకూరుతుందని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞను నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉందని అన్నారు. భీమవరం ముస్లిం కమిటీ నాయకులు ఎండి ఖలీల్, షేక్ అన్సారీ, ఎండి గౌస్ మొహిద్దీన్, ఎండి అలీషా, షేక్ నహీం, రైల్వే అన్సారీలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలకు వెళ్లే భక్తులు పవిత్ర ప్రార్థనలతో పాటు ఆయా ప్రాంగణాల్లో పవిత్రతతో పాటు శుభ్రత కూడా చేయాలని, అదే నిజమైన ప్రార్థన అన్నారు. వాకర్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వడుపు గోపి, కేబినెట్ సెక్రటరీ కోపిరెడ్డి సూర్యప్రకాష్, కురిశెట్టి గోపాలకృష్ణ, నల్లం రఘుబాబులు కూడా పరిశుభ్రతపై ప్రసంగించారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఏ రాంబాబు, ఎంహెచ్ఓ సోమశేఖర్, శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణరాజు, మాజీ కౌన్సిలర్ మెంటే గోపి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గత నెల 22వ తేదీ నుండి భీమవరం పట్టణంలో విజ్ఞాన వేదిక, వాకర్స్ అసోసియేషన్, అలాగే మున్సిపల్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది కలిసి మాసోత్సవాలు, శానిటరీ మాసోత్సవాలను నిర్వహించడం చాలా అభినందనీయం. ఎందుకంటే శానిటరీ వర్కర్స్ అంతా కూడా బాగా పనిచేస్తున్నారు. అయితే ప్రజల సహకారం లేదు. ప్రజలకి ప్రతి ఇంటికి కూడా తడి చెత్త, పొడి చెత్త వారికి వేయండి, మీ ఇంటి దగ్గరే పెట్టండి, మేము తెల్లారి గట్లే 6ంటికే వచ్చి విజిల్ వేసుకుంటూ వస్తాం, మీరు ఆ బుట్టలని తట్టలని ఇస్తే మేము పరిశుభ్రత చేస్తామని చెప్పినప్పటికీ కూడా ప్రజల నుండి ఏమాత్రం స్పందన లేదు. చాలా దురదృష్టం. ఇది అధికారులు, వర్కర్లు చేసే పని కాదు, మనం ప్రజలందరూ చేయాలి. అప్పుడే సంపూర్ణమైనటువంటి శానిటేషను, క్లీనింగ్ అవుతుంది. అలా కాకోకుండా రోడ్డు మీదే మేడల మించి కింద పడేసి మైకా సంచుల్లో పడేయడం వల్ల కుక్కలు, పందులు, పశువులు అట్లని నానా బీభత్సం చేసి రోడ్లన్నీ కూడా దుర్వాసనతో, దుర్గంధంతో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వాలి. ఇంతమంది మరి కార్యకర్తలు వచ్చి ప్రజలు అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అధికారులు మనం అంటే ఏం ఉపయోగం లేదు. అధికారులు వాళ్ళు అయ్యేది పని కాదు. వర్కర్లు కష్టపడుతున్నారు, చేస్తున్నారు. కానీ ప్రజల్లో కూడా మార్పు వస్తే తప్ప ఈ శానిటేషన్, ఈ భీమవరం క్లీన్ అవ్వదనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. మరి దానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. పరిశుభ్రత అనేది సగం విశ్వాసం. మనకు పరిశుభ్రత లేకపోతే దేవుడు మన యొక్క ప్రార్థన కూడా అంగీకరించడు. కాబట్టి మన బట్టల్ని దాన్ని మరి పరిశుభ్రంగా ఉండకుండా ఇతరులు కూడా మనలాగా పరిశుభ్రంగా ఉండాలని అందరూ ఒకరినొకరు సహకారం చేసుకోవాలి. ముఖ్యంగా కొంతమంది ఏం చేస్తారంటే ఈ చెత్తను పోగు చేసి ప్లాస్టిక్ కవర్లో పెట్టేసి రోడ్ల మీద వేస్తే పట్టుకుంటారు, చూస్తారని చెప్పేసి కాలువల్లో వేస్తున్నారు. ఆ కాలువల్లో వేయడం వల్ల మున్సిపల్ వర్కర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అందులో దిగి వాళ్ళకు కూడా మనలాగా ఆ చేతులతోనే వాళ్ళు భోజనం చేయాలి. అది కూడా మనం గ్రహించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మాసోత్సవాల సందర్భంగా ఇవాళకి 26వ రోజుగా ఈ పారిశుద్ధ్య కార్యక్రమం జరుగుతుందండి. ఈ కార్యక్రమం ప్రజల్లో గురువుగారు చెప్పినట్టుగా ప్రజల్లో అవేర్నెస్ రావాలండి. గుడి, చర్చు, దేవాలయాలు ప్రార్థనకు వచ్చేవాళ్ళు ముక్కు మీద చేతులు వేసుకొని ముక్కులు మూసుకొని రావాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఇది కమిషనర్ గారు ఒకసారి బాగా ఇచ్చారు. సాధు మహాపురుషులారు ప్రేమతో చెప్పండి అందరికీ ధన్యంగా. ఈ రోజున మనం మున్సిపాలిటీ వారి సౌజన్యంతో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనం ప్రజలందరి సహకారంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో 23 నుంచి చేస్తాం. ఈరోజు కూడా ఇక్కడ చేస్తున్నాం. మనం ప్లాస్టిక్ కవర్లు వాడకుండా గుడ్డ కవర్లే వాడాలి. ఎక్కడికైనా వెళ్తుంటే మన చేతితోటి గుడ్డ కవర్లు తీసుకుని అందులోనే ఇవ్వాలి. ఎప్పుడూ గుడ్డ కవర్లు వాడాలి. మీరు అందరూ కూడా ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమానికి సహకరించాలని సంతోషిస్తూ ప్రేమతో చెప్పండి అన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉండి కోట్ల ఫంక్షన్ హాల్లో ఆక్వా ఇంటర్నేషనల్ ఎక్స్పో కార్యక్రమాన్ని ప్రారంభించిన రఘురామకృష్ణరాజు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. ఎమ్మెల్యే అంజిబాబు అధ్యక్షతన భీమవరం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం. మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచన. భీమవరం నియోజకవర్గంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం. వైసీపీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శనలు చేపట్టిన పార్టీ శ్రేణులు. భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం. సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ దరఖాస్తుదారులకి 4,50,000 మంజూరు పత్రాలను పంపిణీ చేసిన తోట సీతారామలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.